యూ శ్రీదేవి యా మా అన్నను చిచ్చావంచా అన్నా యా 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 మేమిద్దరు కమల పిల్లలం. మా అన్న పేరు శివకాశి, నా పేరు స్టైల్ కాశీ, మా నాన్న పేరు వారణాసి, మా అమ్మ పేరు ఉత్తర కాశీ. ఆఫ్టర్ ఆల్ ఒక మగాడి తిడితేనే మా అన్న బస్సు కింద పడతాడు. అలాంటిది యూ 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 ఆడది నువ్వు తిడితే ఊరుకో ఊరుకో ఊరుకో. ఏ ట్రైన్ కింద పడి చచ్చిపోయి ఉంటాడు. ట్రైన్ కింద? అవును, ట్రైన్ కింద పడ్డా వాడికి ఏమవుదమ్మా, ఆ ట్రైనే బోల్తా కొట్టుద్దంతే. అతనికి ఏం అవ్వలేదు కదా? అయిందమ్మా, చిన్న చిన్న స్క్రాచెస్ బర్నింగ్స్, బర్ణాలు వేస్తే తగ్గిపోద్ది. మీరెవరు? మిమ్మల్ని శివకాశి పక్కన చూసినట్టుందే. శివకాశి పక్కన చూసింది మా అన్నయ్యని. వాడిది బోల్డ్ హెడ్, నాది విగ్గు. అదే అదే హెయిర్ స్టైల్. I love you. 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 బయటికి పొండ్రా. మేము నీ స్నేహితులం రా. ఫ్రెండ్సా తొక్క పొండ్రా బయటికి. సరేరా, వెళ్తారా? కోర్టులో తెలుసుకుంటారా నీ పని? కోర్టులో మేజిస్ట్రేట్ గారు నేను బయటికి వెళ్ళలేదు. ఆఫ్టర్ ఆల్ వీడు వెళ్ళమంటారా? ఈ కేసు అమెరికా కోర్టులో వేసి సాగదీస్తా. పాస్పోర్ట్ లేదు, అమెరికా ఎట్లా వెళ్తావన్నా? రై, ఇన్నాళ్ళు మనం ఫ్రెండ్స్ లో ఉన్నారా, ఇప్పుడు మన శత్రువులు చేస్తున్నారా వీడు? అందుకే ఇదే నీ మొదటి కేసు, బలంగా వాదించాలి. అరే, ఈ కేసు వాదిస్తే డబ్బులు ఇస్తాడంటావా? ఈ కేసుకి డబ్బులు తీసుకుంటే లాయర్ అంటారు, బ్రోకర్ అంటారు. చంపుతా. ఈడేంట్రా ఇంకా రాలేదు? లోపల ఏమన్నా హీరోయిన్ తోటి ఈ కట్టింగ్లు సర్లే గానీ లోపలేం చెప్పావు చెప్పు. నిజం చెప్పా. వీడో పెద్ద భాష నిజం చెప్పాడంట. ఏం చెప్పావు చెప్పరా? ఈ సిన్సియర్ లవ్ అంటే ప్రేమించిన వాడితో లేచిపోవడం, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం, ఇలాంటిదేనా? ఓకే, నీ సిన్సియర్ లవ్ టెస్ట్ చేయడానికి 10 అంతస్తులు మేడ మీద నుంచి దూకు, రన్నింగ్ బస్ ఎక్కు, ఇలాంటి వెదర్ టెస్ట్లు ఏమీ నేను పెట్టను. నేను టెస్ట్ పెట్టానంటే అది నీకు యూస్ఫుల్లో లేదో కానీ అయ్యగారికి మాత్రం యూస్ఫుల్గా ఉండాలి. సరేనా? నువ్వు రాత్రి మొత్తం ఫుల్ నైట్ నాతో గడుపుతావా? ఏయ్, ఏంటి లవ్ జామ్ అయినట్టుంది? ఏంట్రా అంత మాట అన్నావు? అమ్మాయి మనసు బాధపడదా? అర్రే, అమ్మాయి వెళ్ళిపోతుందా? వెళ్ళాపరా? ఏంట్రా ఆపేది? ఆ రోజు చీర కట్టుకోమన్నాను, లవ్ పుట్టింది. ఈరోజు చీర విప్పమన్నాను, లవ్ పట్టుకుంది. దట్ ఈస్ లైఫ్. పదండ్రా. నువ్వా? ఏంటిది? నువ్వేగా రమ్మన్నావు, అందుకే రెడీ అయ్యి వచ్చా. ఏంటి తెలిపేస్తున్నావు? అడిగేది నిన్నే. ఏ ఎక్కడికి? ఇదిగో పాలు, పళ్ళు, పూలు, స్వీట్స్ అన్నీ తెచ్చా. రా. ఏ ఇవన్నీ కాదు, ముందు నువ్వు బయటికెళ్ళు. నువ్వు చెల్లుందన్నావు, నేను అన్నయ్య ఉన్నాడని చెప్పాను. అబద్ధానికి అబద్ధం చెల్లు. మర్యాద నువ్వు బయటికెళ్ళు. ఏ నువ్వేగా ప్రేమ నిరూపించుకోమన్నా? నా ప్రేమ నిజమని నువ్వు నమ్మాలంటే నువ్వు కోరినట్లు నీతో గడపాలిగా, అందుకే వచ్చా. రా రా. సరే, నమ్మాను. ముందు నువ్వు బయటికి నడు. అయితే నా ప్రేమను నమ్మావా? నమ్మాను. ముందు నువ్వు బయటికెళ్ళు. మా అన్నయ్యలు తలుపు తీస్తే నన్ను తీసుకెళ్ళిపోతాను. తీనా? ఏం జరిగిందో తెలియకుండా చొక్కా పట్టుకోకు. రాయ్, నీ కాళ్ళు చేతులు విరగొట్టి మా చెల్లెల్ని తీసుకెళ్తాం. అన్నయ్య, నేను ఇష్టపడే ఇక్కడికి వచ్చాను. అతను ఒంటి మీద చేయి పడితే ఇక్కడే ఉండిపోతాను, మన ఇంటికి రాను. నేను ఇతన్ని ప్రేమిస్తున్నా, ఇతన్ని పెళ్లి చేసుకుంటాను. నేను ఇంటికి పూలు పళ్ళతోనే కాదు, పాయసంతో కూడా వచ్చాను. తాళి కట్టే అన్ని సాంప్రదాయబద్ధంగా జరిగితే నీతోనే జీవితం అనుకున్నాను, కానీ దానికి విరుద్ధంగా అడిగావు. అందుకే నీ కోరిక తీర్చి చావాలనుకున్నాను. రే, ఓ పేదింటి అమ్మాయి డబ్బున్న వాడిని ప్రేమిస్తే దానికి 1000 కారణాలు ఉంటాయి. కానీ డబ్బున్న అమ్మాయి నీలాంటి పేదవాడిని ప్రేమిస్తే ఒకే ఒక కారణం, అదే లవ్. అసలు నీ దగ్గర ఏముందని అమ్మాయి ప్రేమించాలరా? నీ దగ్గర డబ్బుందా, చదువుందా?
ఆఫ్టర్ ఆల్ వెల్లింగ్ చేసుకునేవాడివి. అలాంటి నిన్ను అమ్మాయి ప్రేమించిందంటే నిజంగా నీ అదృష్టం రా. నువ్వు ఎప్పుడు అనాథ అంటావే, ఆ అమ్మాయి నీకు దక్కితే నీ జీవితంలో కోల్పోయినాయని మళ్ళీ దక్తాయిరా. ఆ అమ్మాయి నేను ఎంతగానో ప్రేమించింది. అమ్మాయికి ఏమైనా జరిగిందనుకో ఆ పాప నీదేరా. అన్న నా కాలేజ్ ఫీజు కట్టడానికి ఆ అమ్మాయి చేయనిచ్చావు, తిరిగి నీ డబ్బుతో విడిపించావు. నీ మనసేంటో మాకు తెలీదా? శివకాశి, ఆ చేనిచ్చే వంకతో వెళ్ళి నీ మనసులో మాట చెప్పరా ప్లీజ్, వెళ్ళరా. హే ఏంటిది? బోల్ట్ వేయడం నీకే కాదమ్మా, మాకు వచ్చు. ఎందుకు వచ్చావు? చేయనివ్వడానికి. చైన్ ఇవ్వడానికైతే రాత్రిపూట ఇంత రిస్క్ చేయడం దేనికి? పొద్దున్న రావచ్చుగా. అయినా చైన్ వంక పెట్టి పరాయి అమ్మాయి బెడ్రూమ్ లోకి ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చేస్తావా? ఆ? పరాయి అమ్మాయి ఎవరు? నువ్వు నా లవరేగా. ఏంటి లవరా? నువ్వెప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడావా? సినిమాకో పార్క్కో తీసుకెళ్ళావా? ఎప్పుడైనా ఫోన్ చేసావా? కనీసం ఒక్క ఎస్ఎంఎస్ అయినా పంపించావా? లవర్ అట లవర్. అసలు ఎప్పుడైనా నాకు ముద్దు పెట్టావా? కనీసం ఒక్కసారి నాకు కౌగిలించుకున్నావా? అబ్బో మగాడు సిగ్గుపడుతున్నాడు. అలాగా, ఇప్పుడే కౌగులించుకుంటా చూడు. హే, రావయ్యా, ఇక్కడెవరు లేరు. ఆ! ఆ! అమ్మో. ఏ. వస్తా. అన్నయ్య, వాణ్ణి వదలకూడదన్నయ్య. ఏం జరిగిందిరా? అందమైన కూతుర్ని కన్నావు, దిష్టి పోవడానికి ఇద్దరు బెదవులు కన్నావు. వాళ్ళేం చెప్తారు? రాయ్ రాయ్! ఏంట్రా నోరు లేస్తుంది? నన్ను చాటుగా చంపాలనుకున్నప్పుడు ఏమేంద్రా ఈ ధైర్యం? నాన్న, ఈడు మామూలుడు కాదు. చెల్లికి మాయ మాటలు చెప్పి అర్ధరాత్రి తన రూమ్కి రప్పించుకున్నాడు. మళ్ళీ అర్ధరాత్రి దేవి గదిలోకి దూరాడు. అందుకే వీరికి యాక్సిడెంట్ చేసి కాలో చెయ్యో తీసేసి బుద్ధి చెప్దాం అనుకున్నాం. పెళ్లిగాని ఆడపిల్ల గదిలోకి అర్ధరాత్రి రావడం తప్ప నీకు తెలీదా? నేను దేవి ప్రేమించుకున్నావు.
మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాం. ఒప్పుకోవడానికి ఎవడరా నువ్వు? డాక్టర్వా ఇంజనీర్వా? పెళ్ళానికి 2 పూట్ల తిండి పెట్టగల వెల్డర్ని. అడుక్కునేవాడు కూడా పెడతాడరా పెళ్ళానికి తిండి. నీకు ఇల్లు వాకిల్ లేదు, అమ్మా నాన్న లేరు, ఎవరికి పుట్టావో ఎక్కడ పుట్టావో తెలీదు, అనాథగాడివి. నీకేంట్రా ఇంత పొగరు? ఆ మాట అన్నా ఉంటే నాలిక చీరేస్తా. అనాథవు కాకపోతే కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడో చెప్పరా? నీ వివేక్, సన్ ఆఫ్ హనుమంతరావు. నా చెల్లి దేవి, డాటర్ ఆఫ్ హనుమంతరావు. మరి నువ్వు కేర్ ఆఫ్ చెత్తకుండియా? బాబు, ప్రతి విషయానికి నీకు చేత సమాధానం చెప్పటం అలవాటైతే నువ్వు ఇప్పుడే ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నేను అనాథని కాదు, అనాథలా బతుకుతున్నాను. నీకు నువ్వుగా బతికినంత కాలం ఆ కారణం ఎవరికీ తెలియనక్కర్లేదు. కానీ నీ కాబోయే భార్యకి, ఆమె కుటుంబానికి ఆ కారణం తెలియాలి. అన్నింట్లో ధైర్యం ఎక్కువే కదా, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? చెప్పు. మీ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను, కానీ శుభలేఖలు నేనేం రాసుకోవాలి? నా బంధువులందరికీ నేనేం చెప్పుకోవాలి? మీ కాబోయే వియంకుడు చెన్నమనేని రాజేశ్వరరావు గారని చెప్పండి. కరీంనగర్ జిల్లాలో ఎదురులేని కుటుంబం అని చెప్పండి.